నమస్తే మా గుడ్ మార్నింగ్ కాదు, ఇట్స్ లిటరలీ ఆఫ్టర్నూన్ కూడా దాటిపోయింది. ఇట్స్ 12:42 రైట్ నౌ. ఈ రోజు సాటర్డే వీకెండ్ కదా, మెల్లగా 12కి లేచిన హ్యాపీగా పోయి ఫ్రెష్ అయిపోయి రెడీ కావడానికి ఈ టైం అయింది. అండ్ వేరే లెవెల్ ఆకలి అవుతుంది. ఈ రోజు మనకు కొంచెం డే మంచిగా స్టార్ట్ అయింది. ఎందుకురా అంటే బయట మన రూమ్మేట్ బై రోజు చికెన్ ఉండిండు, ఆల్రెడీ రెడీ అయిపోయింది, మనం ఆల్రెడీ తింటున్నాడు కూడా. పోయి మనం కూడా అట్లా మంచిగా కూర్చొని తినేసి ఇచ్చి పడేది. తిండి తిండం అయిపోయింది, 2:30 అవుతుంది. పొట్ట మంచిగా ఫుల్ రిలాక్స్డ్ ఉన్నా, మంచిగా ఇట్లా కూర్చొని ఒక 2-3 అవర్స్ పని చేసుకుందాం. ఏందిరా చేసేది అంటే జాబ్ అనేది సెకండ్ వీడియో అయిపోయింది, లైవ్ కూడా అయిపోయింది కదా. మన థర్డ్ వీడియో స్క్రిప్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే రేపు రికార్డ్ చేసుకుని ఎడిట్ స్టార్ట్ చేయొచ్చు. సో దాట్స్ ద ప్లాన్. ఒక 2-3 గంటలు మంచిగా కూర్చొని ఫోకస్డ్ గా లెట్స్ ట్రై టు డూ దిస్. నమస్తే మా, నేను ఫ్యూచర్ సంజు గారిని మాట్లాడుతున్నాను. నార్మల్ గా నేను రికార్డ్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ కావడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది కదా. సో ఇప్పుడే ఫ్యూచర్ లోకి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటి అంటే H1B పెటిషన్స్ కొత్తగా వేయడానికి $100,000 ఫీజు కట్టేది ఉంటుంది అని లాస్ట్ మంత్ ట్రంప్ తాత చెప్పిండు కదా. దాని రిలేటెడ్ ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో అది చెప్పడానికి ఇప్పుడు వచ్చిన మరీ లేట్ గా అప్డేట్ ఇచ్చేస్తే కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు డే 43 రోజు రికార్డ్ చేస్తున్నా. నేను డే 41 లో ఈ అప్డేట్ చేయడానికి వచ్చిన. సో అది సంగతి. ఫైనలీ అప్డేట్ ఏంటంటే H1B $100,000 F1 స్టూడెంట్స్ వీఆర్ సేఫ్. మావా లాస్ట్ మంత్ తాత కోపం వచ్చి కొత్త H1B పెటిషన్స్ చేయడానికి $100,000 కట్టాలని చెప్పిండు. అప్పుడున్న అఫీషియల్ సోర్సెస్ ప్రకారం కొత్త పెటిషన్స్ అన్నిటికీ అని ఉండే. ప్రొక్లమేషన్ లో ఒకటి ఉండే, USCIS వెబ్సైట్ లో ఒకటి ఉండే. మొత్తానికి కన్ఫ్యూజింగ్ గా క్లారిటీ లేకుండా ఉండే. బట్ టుడే October 20 మన దివాళీ రోజు, విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ కాబట్టి ఫైనలీ ఒక క్లారిఫికేషన్ వచ్చింది. USCIS వెబ్సైట్ లో ఇక్కడ మనకు కావాల్సిన అప్డేట్ మెన్షన్ చేశారు. దిస్ ప్రొక్లమేషన్ ఆల్సో డస్ నాట్ అప్లై టు అ పెటిషన్ దట్ ఈస్ రిక్వెస్టింగ్ అమెండ్మెంట్, చేంజ్ ఆఫ్ స్టేటస్ అండ్ సంథింగ్ అంట. మనం F1 OPT ఆర్ STEM OPT నుండి H1B కి స్టేటస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి $100,000 రూల్ డస్ నాట్ అప్లై, విచ్ ఈస్ ఎ రిలీఫ్. నార్మల్ గా H1B అప్లై చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాన్సులర్ ప్రాసెసింగ్, ఇంకోటి చేంజ్ ఆఫ్ స్టేటస్. కాన్సులర్ ప్రాసెసింగ్ ఎవరికి అంటే ప్రస్తుతానికి US వీసా లేకుండా వేరే కంట్రీ నుంచి అప్లై చేసే వాళ్ళకి. అండ్ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎవరికి అంటే ఏదో ఒక US వీసా నీకు ఆల్రెడీ ఉంది అండ్ నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీసా మీద ఉన్నావంటే ఈ వీసా టైప్ నుంచి ఇంకొక వీసా టైప్ కి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. మనం నెక్స్ట్ ఇయర్ H1B లాటరీకి F1 వీసా మీద ఉండి పెటిషన్ ఇస్తున్నాం కాబట్టి మనం చేంజ్ ఆఫ్ స్టేటస్. సో ఈ రూల్ నుండి మనం సేఫ్. నార్మల్ గా మన ఎంప్లాయర్ పెటిషన్ వేసేటప్పుడు I-129 డాక్యుమెంట్ లో చేంజ్ ఆఫ్ స్టేటస్ ని సెలెక్ట్ చేస్తారు. సో కాన్సులర్ ప్రాసెసింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం అండ్ వీఆర్ సేఫ్ ఫర్ నౌ. తాతకి మన కోపం వచ్చి సైకిల్ వేసిందంటే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే మన MVP గ్యాంగ్ సేఫ్. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే కింద MVP అని కామెంట్ చేయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన USCIS ది క్లారిఫికేషన్ లింక్ DM చేస్తా. ఇప్పుడైతే చిల్లుండి మనం చేయాల్సిన పని మనం చేసుకుందాం. ఇట్స్ గోనా బి ఫైన్ అండ్ పండగ. Later in the void. గుడ్ మార్నింగ్, ఇట్స్ 6:30 రా అండ్ ఐమ్ అవుట్. అప్పటి నుంచి కూర్చొని బాగానే పని చేసిన, కానీ ఇప్పుడు వేరే లెవెల్ హెడేక్ వస్తుంది. 6:30 అవుతుంది, మెంటల్ లేస్తుంది. ఏందో సంగతి, నా మైండ్ ప్రాసెసింగ్ అయితలేదు. ఇప్పుడు ఏం చేయాలరా అని ఆలోచన చేస్తూ ఉంటే మనం చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ స్టఫ్ ఉంది. ఏంది బాబాయ్ అంటే నిన్నటి వీడియో నేను కంప్లీట్ గా రికార్డ్ చేయలేదు. డైరెక్ట్ అవుటర్ రికార్డ్ చేసేసి దాని ముందు సెగ్మెంట్ రేపు రికార్డ్ చేస్తా అని చెప్పిన కదా, ఆ రేపే ఈ రోజు. ఇది మొన్న స్టార్ట్అప్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే పోయి బయట లివింగ్ రూమ్ లో ఒక 1 hour అట్లా మంచి కూర్చొని నా స్టార్ట్అప్ జర్నీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేద్దాం. లెట్స్ డూ దట్. అప్పటి నుంచి ఇలా స్క్రీన్ ముందు అట్లనే కూర్చొని ఉండే కదా, కొంచెం సేపు పక్కన పోయి అట్లా కెమెరా ఆన్ చేసి మీతో మాట్లాడితే కొంచెం అన్న మైండ్ రిలాక్స్ అవుతుంది. A few minutes later. It's 8:30 and I'm just done recording the video. రికార్డింగ్ పని అయిపోయింది, కానీ టైం చూస్తే మరి 8:30 అవుతుంది. ఇదేందో నాకు అర్థమైతలేదు, పిచ్చి ఆకలి అవుతుంది. సో ఇప్పుడే మన రూమ్మేట్ బాయ్ ఇంటికి వచ్చిండు. డిన్నర్ కి ఈ రోజు బయటికి పోయి సెట్ చేద్దాం అనుకున్నాం. సో మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోతే బయటికి పోయి డిన్నర్ సెట్ చేసి ఇచ్చి పడేయచ్చు. లెట్స్ డూ దట్. 5 minutes later. సో డిన్నర్కి ఎక్కడికి పోదాం రా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మన రూమ్మేట్ బాయ్కి తెలిసిన వాళ్ళదే ఎవరిదో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, మామా బ్రోస్ అంటే ఫుడ్ బాగుంటుందని చెప్పిండు. సో వచ్చేసా, పోయి మంచిగా పొట్ట మొత్తం ఇచ్చి పడేద్దాం. మనోడిది రెస్టారెంట్ ఈ మూల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మావా బ్రోస్ బేకరీ, తర్వాత మావా బ్రోస్ ఫైన్ డైనింగ్, తర్వాత మావా బ్రోస్ పార్టీ హాల్, తర్వాత మావా బ్రోస్ మీట్ షాప్. మనోడు అన్ని స్టోర్లు పెట్టేసాడు. Much later. సో చెప్పడం మర్చిపోయినా, ఈరోజు మధ్యాహ్నం టైంలో
ఒక 2-3 గంటలు పని చేసుకున్నాం కదా. ఆ టైంలో మన ఎంబీపీ గ్యాంగ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో లైవ్ వచ్చినుండే. సో ఒక క్వశ్చన్ వచ్చింది, అసలు నువ్వు కార్ ఎందుకు కొనుక్కోమా అని అడిగినుండే. సో నేను కార్ కొనుక్కోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకు ఆల్రెడీ ఒక పెద్ద అప్పు ఉండే, అదే ఎడ్యుకేషన్ లోన్. ఫస్ట్ అది క్లియర్ చేయాలి, అంత పెద్ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అది అయిపోక ముందే మనం కార్ తీసుకుంటే కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ సెకండ్ పాయింట్, నేను ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత నాకు డైలీ తిరిగే అవసరం దేని గురించి ఉంటుందా అని అంటే ఆఫీస్ కోసం. బట్ నాకు ఆఫీస్ కి ఆన్ సైట్ పోవాల్సింది వారానికి 3 రోజులు మాత్రమే. మండే ఇంకా ఫ్రైడే రిమోటే ఉంటది. ట్యూస్డే వెనస్డే థర్స్డే పోతా. సో 3 days నాది ట్రావెల్ ఉంటది. ఇప్పుడు చాలా దూరం ఆరా ఆఫీస్ అని అంటే కాదు, మన ఇంటి నుంచి 10 minutes డిస్టెన్స్ అంతే. అందుకని నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఆస్టిన్ కి మూవ్ అయినా. మనకి యాపిల్ జాబ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చింది. సో ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కి మన ట్రావెల్ కోసం ఎట్లా రా అని చెప్పేసి బాగా ఆలోచించిన తర్వాత ఇగో ఈ సైకిల్ తీసుకున్నా. లిటరలీ పొట్టిగా ఇంత చిన్నగా ఉంటది, బట్ క్యూట్ గా ఇంకా కంఫర్టబుల్ గా కూడా ఉంటది. ఇప్పుడు ఇంత పొట్టి సైకిల్ ఎందుకు తీసుకున్నారా అంటే సో రఘువరన్ బీటెక్ వైబ్ ఉంటదని చెప్పేసి ఆ సైకిల్ తీసుకున్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months సైకిల్ మీద ఆఫీస్ కి పోయేసి వస్తుండే. యాక్చువల్లీ ఇది సైకిల్ కాదు, ఒక మినీ ఎలక్ట్రిక్ స్కూటర్. తర్వాత నవంబర్ ఎండింగ్ ఇంకా డిసెంబర్ లా వెదర్ మొత్తం చల్లగా అయిపోతుంది. ఆ చలిలో సైకిల్ వేసుకొని పోవడానికి కుదరలేదు. సో వారానికి 3 రోజులే కాబట్టి క్యాబ్ లో పోయి క్యాబ్ లో రావడం స్టార్ట్ చేసిన. తర్వాత డిసెంబర్ లో ఇండియాకి వెళ్ళేసి జనవరిలో రిటర్న్ వచ్చిన. వారానికి 3 రోజులు ఆఫీస్కి ఎప్పుడైతే పోయేది ఉంటుందో అప్పుడు క్యాబ్ లోనే పోతున్నా. పక్కనే కాబట్టి క్యాబ్ కి పెద్ద ఏదో ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. పోవడానికి $12-13 పడుతుంది. వచ్చేటప్పుడేమో నా మేనేజర్ గానీ లేకపోతే ఇంకెవరైనా కొలీగ్స్ కానీ డ్రాప్ చేసేస్తారు. సో ఇప్పుడు ఆఫీస్ కోసం పెద్దగా ట్రావెల్ చేయాల్సింది ఏం లేదు. క్యాబ్ కూడా మోస్ట్లీ నేను పోయేది 1 way కాబట్టి పెద్ద ఎక్కువ ఖర్చు కూడా అయితే లేదు. సో సార్టెడ్. నెక్స్ట్ గ్రాసరీస్ కోసం ఎట్లా రానంటే మోస్ట్లీ నేను ఇన్స్టాకార్ట్ లోనే ఆర్డర్ పెట్టేస్తా. ఒకవేళ నాకు ఇమీడియట్ గా మనకు కావాలి అని అనుకుంటే ఇంటి కిందనే హోల్ ఫుడ్స్ ఉంటుంది, 3 minutes వాకింగ్ డిస్టెన్స్, పోయేసి తీసుకొని రావచ్చు. సో గ్రాసరీస్ సార్టెడ్. నెక్స్ట్ షాపింగ్ ఇప్పుడు ఎట్లా రా, మనం కొనుక్కోవాలంటే ఎట్లా, ఏంది పంచాయతీ అని అంటే మన ఇంటి కిందనే కుప్పలు షాపులు ఉన్నాయి. సో అగైన్ సార్టెడ్. నెక్స్ట్ పిజ్జా తినాలనుకుంటే పిజ్జా ప్లేస్ ఉంది, కాఫీ తాగాలనుకుంటే కాఫీ ప్లేస్ ఉంది, రామెన్ తినాలనుకుంటే రామెన్ ప్లేస్ ఉంది, బోబా తాగాలనుకుంటే బోబా ప్లేస్ ఉంది. అన్ని ఇంటి కిందనే ఉన్నాయి. సో అగైన్ సార్టెడ్. ఒకవేళ ఫర్ సపోజ్ ఒకవేళ పోదాం అనుకుంటే కింద నైట్ క్లబ్స్ కూడా ఉన్నాయి, ఆల్ సార్టెడ్. సో పాయింట్ ఏంది అంటే మనకు పెద్దగా తిరగాల్సిన అవసరం పడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఇంటి కిందనే ఉన్నాయి కాబట్టి. ఆఖరికి సినిమా థియేటర్ కూడా 5 minutes వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంది, బట్ ఓన్లీ ఇంగ్లీష్ సినిమాల కోసం అనుకో. బట్ స్టిల్ ఇవి కాకుండా నేను బయటికి ఎడికి పోయేది ఉంటుంది రానంటే మోస్ట్లీ ఏదైనా ఇండియన్ రెస్టారెంట్స్ కి కానీ లేకపోతే ఏదైనా మన తెలుగు సినిమా కోసం కానీ పోతా. అవి చాలా అకేషనలే కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. క్యాబ్ లోనన్నా పోవచ్చు, లేకపోతే మన రూమ్మేట్ బాయ్ దగ్గర ఆల్రెడీ కార్ ఉంది, సో వాడేటప్పుడు వాడుతోనన్నా పోవచ్చు. సో అందుకే మనకు పెద్దగా అవసరం పడదు కాబట్టి తీసుకోలేదు. బట్ ఒకవేళ ఫ్యూచర్ లో నేను కార్ తీసుకునేది ఉంటే ఏం కార్ తీసుకోవాలో నేను చిన్నగా ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఏంది అందరు కార్లని మెర్సిడెస్, BMW, మినీ కూపర్ ఇంకా మాసెరెటా వీటితో గులుస్తూ ఉంటారు. బట్ నేను నా కార్ సెలెక్షన్ స్టాండర్డ్స్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎందుకంటే నేను తీసుకుపోయే ఫస్ట్ కార్ ఎట్లుండాలి అంటే లైట్నింగ్ మెక్వీన్ లాగా ఉండాలి. ఎస్, డిజ్నీ పిక్సార్ ది కార్స్ సినిమాల మన మెయిన్ హీరో కార్ గాడు ఉంటాడు కదా, లైట్నింగ్ మెక్వీన్. సో నేను నా లైఫ్ లో కొనాల్సిన ఫస్ట్ కార్ ఆ రెడ్ కలర్ ఉండి దాని మీద స్టిక్కర్స్, డిజైన్లు అన్ని సెట్ చేసి నా కార్ ని లైట్నింగ్ మెక్వీన్ లాగా చేయడమే నా ఫస్ట్ కార్ తో నాకున్న గోల్. అది ఎప్పుడైతుందా ఏందో నాకు తెలియదు, బట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ ఐ వాంట్ మై కార్ టు బి. మేబీ కొన్ని నెలలైనాకనో ఆర్ కొన్ని సంవత్సరాలైనాకనో మన ఓన్ లైట్నింగ్ మెక్వీన్ గాని సెట్ చేద్దాం, హోప్ఫుల్లీ సూన్. అండ్ జస్ట్ లైక్ దట్ ఇట్స్ 12:10 AM రైట్ నౌ. ఈ రోజు మంచిగా చిల్ అయినా. మధ్యాహ్నం ఒక 3 గంటలు పని చేసుకున్నాం, సాయంత్రం ఒక 2 గంటలు రికార్డింగ్ చేసుకున్నాం. బట్ స్టిల్ డే అంతా బాగానే చిల్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా లేట్ గా లేచినాం కాబట్టి. ఎనీవేస్ నౌ ఐమ్ గోనా గో స్లీప్. మంచిగా ప్రశాంతంగా పడుకొని రేపు లేచి థర్డ్ వీడియోది రికార్డింగ్ పరిస్థితి ఏందో చూద్దాం. సో విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.